నమస్తే అన్న. రోడ్ల ముందు రోజు ముందు పెడతారు సార్, క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ నేను చెప్తాను వెళ్దామండి. సో ముందు ఫినిష్ చేసుకోవడానికి ఈ రోజు రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని రివ్యూ చేసుకోవడానికి, సమీక్షించుకోవడానికి స్థానిక శాసనసభ సభ్యులు ఆదిరెడ్డి వాసు గారు వారు నాయకత్వం తీసుకున్నారు ముందుకు వచ్చి. సో వారితో పాటుగా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి, ఎప్పటికి ఇవి కంప్లీట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశీలించుకోవడానికి. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ లో 17 మెడికల్ కాలేజెస్ పెట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది. అయితే 17 కాలేజ్ లో 5 కాలేజ్ ని ప్రాధాన్యత క్రమంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, దీనికి తోడు నంద్యాల ఈ 5ని కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుని వీటిని కంప్లీట్ చేయడానికి ఆంధ్ర రాష్ట్రం పూనుకుంది. అయితే వీటన్నిటికీ కూడా దగ్గర దగ్గర 8,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ మెడికల్ కాలేజెస్ అన్ని నిర్మాణానికి. మన రాజమండ్రికి సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజ్ దగ్గర దగ్గర 450 కోట్ల నుండి 475 కోట్ల వరకు కూడా వెచ్చించి ఈ యొక్క నిర్మాణం చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నటువంటి 5 కాలేజీలు కనుక మనం చూసినట్లయితే ఇందాక
దానికి ప్రాధాన్యత ఇస్తాం. వైద్య గణనీయంగా ప్రజల్లోని విశ్వాసాన్ని పెంచుతూ పార్లమెంట్ సభ్యురాలుగా పురంధేశ్వరి గారు కానీ, అక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నుంచి హాస్పిటల్ కమిటీ మెంబర్స్ గా నియమించబడిన వారు కానీ, శాసనసభ్యుడిగా నేను కానీ, కూటమి నాయకులు కానీ అనునిత్యం పర్యవేక్షణ చేసుకోవడం వల్ల ఈనాడు గర్వంగా చెప్తా ఉన్నాం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు ఒక రోజు ఓపీ వచ్చి సుమారు 2000 మంది వస్తా ఉన్నారు అని అంటే అది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్న విశ్వాసం. ఎక్కడ 400 వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఎక్కడ 2000 కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అంటే ఇవన్నీ కూడా ఓవర్ నైట్ రాలా. పార్లమెంట్ సభ్యురాలుగా పురంధేశ్వరి గారు ఆవిడ సిఎస్ఆర్ నిధులు కానీ తీసుకురావడం, పర్యవేక్షించుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల అక్కడున్న వైద్య సిబ్బంది యొక్క సహకారం, మంత్రివర్యులు సత్య యాదవ్ గారి యొక్క సహకారంతో సిబ్బంది యొక్క కొరతను తగ్గించుకుంటూ ఇవన్నీ కూడా సరి చేసుకోవడం జరిగింది. ఓ పక్కన జీజీహెచ్ హాస్పిటల్ సరి చేస్తున్నాం, పక్కనే ఉన్న మెడికల్ కాలేజ్ అనేకమైన సమస్యలు ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి సమీక్షించుకోవడం, టైం లైన్ పెట్టుకోవడం, గౌరవ ఎంపీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో కూడా పెట్టి ఈ రోజున అందరి యొక్క సహకారంతో ఈరోజు అనుకుంటున్న విధంగా జరగకపోయినా కనీసం వస్తున్న విద్యార్థులకి కావాల్సిన కనీస వసతులు ఇచ్చే పరిస్థితిలో పనులు జరుగుతూ ఉన్నాయి. వెనకాలే బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ఉంది, ఇప్పుడున్న బ్యాచెస్ కి సరిపోతా ఉంది. ఫ్రెష్ బ్యాచ్ అతి దగ్గరలో వస్తా ఉన్నారు. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు కూడా సమీక్షించారు. G+7 బ్లాక్ బాయ్స్ కి, G+7 బ్లాక్ గర్ల్స్ కడుతున్నారు. ఆ నిర్మాణ దశలో వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా వారికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తూ గర్ల్స్ హాస్టల్లో ఇంకా పనులు జరుగుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆడపిల్లలకి ఎక్కడ ఇబ్బందులు కలగకూడదు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అలాగే మీరు గమనించవచ్చు, ఇక్కడే ఉంది అల్లు రామలింగ హోమియో కాలేజ్. దురదృష్టకరమైన పరిస్థితులు. కూటమి వచ్చే సమయానికి పీజీ సీట్లు కోల్పోయింది ఆ ఇన్స్టిట్యూట్. పీజీ సీట్లు కోల్పోతే ప్రిన్సిపల్ వచ్చి లబోదిబో పీజీ సీట్లు కోల్పోతున్నాం సార్ అంటే, ఎందుకు అంటే ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన కనీస వసతులు కల్పించకపోవడం, అక్కడ ఉన్న సిబ్బంది కొరతని ఏ విధంగా పూర్తి చేస్తారన్నది కేంద్రంలో ఆయుష్ డిపార్ట్మెంట్ కి తెలియచేయకపోవడం వల్ల, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం వల్ల రాజమండ్రే కాదు, ఓ పక్కన గుడివాడ, ఆఖరికి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన కడపకు కూడా పీజీ సీట్లు కోల్పోయినాయి. అంటే నేను ఎందుకు గర్వంగా చెప్తున్నానంటే పదే పదే చెప్తుంటాను మా ఎంపీ గారు అని. ఆవిడ ఢిల్లీలో ఉంటే ప్రిన్సిపల్ గారిని ఢిల్లీకి పంపిస్తే ఆవిడ చేసిన కృషి వలన ఆవిడకి కూడా తెలిసి ఉండకపోవచ్చు, నేను రాజమండ్రి కోసమే కదా కృషి చేస్తున్నానని ప్రభుత్వం నుంచి అండర్టేకింగ్ ఇప్పించి మౌలిక వసతులు కల్పిస్తానని మాట ఇవ్వడం వల్ల, కేంద్ర మంత్రివర్యులను కలవడం వల్ల, కేంద్రంలో ఆయుష్ డిపార్ట్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అండర్టేకింగ్ ఎంపీ గారు ఇవ్వడం వల్ల రాజమహేంద్రవరానికి 23 పీజీ సీట్లు, హోమియో పీజీ సీట్స్ కాపాడుకున్నాం అనుకున్న తర్వాత సాయంత్రానికి ఫోన్ కాల్స్, గుడివాడ శాసనసభ్యులు ధన్యవాదాలు అన్నా, మీరు చేసిన ప్రయత్నం వల్ల మా పీజీ సీట్లు మీరు కూడా కాపాడారు. అక్కడి నుంచి కడప నుంచి ఫోన్ బీటెక్ రవి గారు, అన్నా మా సీట్లు కూడా కాపాడారు. అప్పుడు నేను ఆవిడ చెప్పాను, అమ్మా మీరు చేసిన కార్యక్రమం వల్ల మాజీ ముఖ్యమంత్రి వారు ప్రస్తుత శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు మేలు చేశారు, అది మీకు తెలుసో లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి మంచి చేసే క్రమంలో మన సంకల్పం గొప్పదైతే ఆవిడ ఒక అడిగేశారు, పైన దేవుడు 10 అడుగులు వేయించారు, కానీ
ఆ 10 అడుగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి నడిచేశారు మాతో. అంటే ఓ ముఖ్యమంత్రిగా చేతకానితనం అన్నది ఇదే కాదా? ఈ రోజున అక్కడ ఇచ్చిన అండర్టేకింగ్ అనుగుణంగా చూడొచ్చు మీరు వెళ్ళి. అల్లు రామలింగయ్య హోమియో కాలేజ్ లో నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. కోట్లాది రూపాయలతో నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. మొన్ననే ఆవిడ శంకుస్థాపన చేస్తే శాసనసభ్యుడిగా నేను కూడా పాల్గొనడం జరిగింది. మీరు గతంలో ఎందుకు చేయలేపారు? వైద్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంగా మాకు వైద్యం పట్ల ఉన్న బాధ్యత ఇదేనే కాదు, తప్పకుండా భవిష్యత్తులో అవసరమైనవన్నీ వైద్యపరంగా గాని విద్యాపరంగా గాని అన్ని కూడా చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. అలాగే మాకు ఇందాకే అమ్మతో చెప్తా ఉన్నాను, భోగాపురం ఎయిర్పోర్ట్ 2020లో ఆ ప్రభుత్వంలో పీపీపీ మోడ్ కింద అగ్రిమెంట్ అయ్యారు జిఎంఆర్ వారితో. పీపీపీ మోడ్ లోని అగ్రిమెంట్ అయ్యింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు జిఎంఆర్ తో. కానీ దాన్ని ఆ ఎయిర్పోర్ట్ అన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళింది అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం బీజేపీ. 2014-19 ఈయన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పీపీపీ మోడ్ చేశారు. సరే, ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్ ద్వారా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా మేము నిర్మాణం చేస్తామని చెప్పినప్పుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2020 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీపీపీ మోడ్ అనే కార్యక్రమం ద్వారా జిఎంఆర్ తోటి అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అగ్రిమెంట్ అయినప్పుడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్ ద్వారా మెడికల్ కాలేజెస్ ని ముందుకు తీసుకెళ్తే ఎందుకు మీరు అంగీకరించట్లేదు? క్రెడిట్ చోరీ నేనే తెచ్చానన్న మీరు పీపీపీ మోడ్ చేసినప్పుడు ఆ రోజు తప్పు కాదు, ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్ ద్వారా మెడికల్ కాలేజెస్ ముందుకు వెళ్తా ఉంటే ఎందుకు తప్పు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కటిగా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఏదేమైనా మేము చేయాలనుకుంటున్న కార్యక్రమాలు అది ఒక పక్కన విద్యార్థులకి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు కాబట్టి తప్పకుండా ఎవరు అడ్డుపడినా చేసే కార్యక్రమం చేసుకుంటూ వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎంత సీటింగ్ ఉంది ఇది? 210 కెపాసిటీ. వాళ్ళు ఇచ్చే టైం కన్నా మనకి హాస్టల్ మోస్ట్ గర్ల్స్ ఆక్యుపైడ్ సెపరేట్ గానా? సెపరేట్ గా బాయ్స్ గర్ల్స్ 3 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ ఆక్యుపైడ్. ఇప్పుడు అనదర్ 1 ఫర్ గర్ల్స్ అండ్ 1 ఫర్ బాయ్స్ జరుగుతుంది. బాయ్స్ ది జరుగుతుండగా అట్లీస్ట్ 2 ఫ్లోర్స్ మీరు ఇచ్చేటి వచ్చిన వస్తాను సీట్లు కనిపించండి. కూర్చోండి అన్న. వాళ్ళకి సీట్ ఉండవు. ఎదురు కూడా కూర్చోండి సార్. రెడీ గారు ఒకసారి చూడండి సార్ ఇస్మాయిల్ సార్